హాయ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. కొంతమంది ఇలా అంటూ ఉంటారు, దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, మాకెందుకు బాధలు తీరట్లేదు, శ్రమలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి, ఎంతగానో ప్రార్థన చేస్తున్నాము, మా ప్రార్థనకి ఫలితం రావటం లేదు, ఎన్ని సంవత్సరాలు మేము ఇలా బాధపడుతూ ఉండాలి, ఇలా శ్రమలు అనుభవిస్తూ ఉండాలి, దేవుడు మా ప్రార్థన ఆలకించడా, మమ్మల్ని పట్టించుకోడా అని చెప్పి అంటూ ఉంటారు. అదేం కాదండి, దేవుడు మీ దగ్గరే ఉన్నాడు, ఆయన మీతోనే ఉన్నాడు. మీరు చేసే ప్రతి ప్రార్థన వ్యర్థము కాదు, మీరు పడుతున్న ప్రతి శ్రమ కూడా వ్యర్థము కాదు, దానికి ఫలితం ఖచ్చితంగా దేవుడిస్తాడు. మీ విశ్వాసం మిమ్మల్ని ఎంతవరకు నడిపిస్తుందో చూడండి. ఎందుకంటే మీరు ఎక్కువగా దేవుళ్ళు ఎదుగుతున్నారు అంటే అపవాది దేవుడి నుంచి దూరపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఎన్ని శ్రమలు పెడితే నువ్వు దేవుడి నుంచి దూరం అయిపోతావో అన్ని శ్రమలు పెడుతుంది. నేను ఎంత బాధ పెడితే దేవుడి నుంచి దూరం అయిపోతావో అన్ని బాధలు పెడుతుంది. కానీ ఆయన్ని తట్టుకుని ఎప్పుడైతే దేవుని యందు నిలిచి ఉంటావో నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది, నువ్వు ఊహించలేని జరుగుతుంది. దేవుడు నేను విడిచిపెట్టేశాడేమో శ్రమలో అని అనుకోవచ్చు, కానీ ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. నీ ప్రతి శ్రమ వెనక ఆయన ఉంటాడు, నీతోనే ఉంటాడు ఆయన. యోసేపు తన జీవితంలో చాలా శ్రమలు అనుభవించాడు. సొంత అన్నదమ్ములే తను చంపాలనుకున్నారు, సొంత అన్నదమ్ములే తను నమ్మేశారు. ఆ దేశంలో చాలా బాధపడ్డాడు యోసేపు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ యోసేపుని దేవుడు విడిచిపెట్టలే. ఎక్కడక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు రాజ్యాలకి రాజుగా మారాడు. అంత గొప్ప కార్యం చేశాడు దేవుడు.